పచ్చటి పల్లెటూళ్ళు, అద్భుతమైన అందమైన వాతావరణం, ఓ పక్కన నది, మధ్యలో కాలవలు, సినిమాల్లో చూపించేటటువంటి అద్భుతమైనటువంటిదంతా న్యాచురల్గా ఉన్నటువంటి ప్రాంతం కోనసీమ, ఆంధ్ర సొంతం. అట్లాగే చుట్టూ అడవి, అందులో చక్కటి మంచు తెరలు, చిక్కటి ఎండ, అన్నీ కలగలిపి ఉండేటటువంటి ప్రదేశం అరకు ప్రాంతం, అద్భుతమైనటువంటి ఏరియా. అలాగే రెండు కొండల మధ్య నుంచి ప్రయాణించేటటువంటి పాపికొండల దగ్గర నుంచి రైలు వంతెనల దగ్గర నుంచి నార్మల్ వంతెనల దాకా ఉండే అద్భుతమైనటువంటి ప్రాంతం కృష్ణా గుంటూరు జిల్లాలు. ఊటీ లాంటి సుందరమైన ప్రదేశం, ఆలయాల సంస్కృతి వెల్లువిరిసేటటువంటి ఆంధ్ర ప్రాంతం. ఇవన్నీ కూడా సినిమాలలో ఆర్టిఫిషియల్గా సృష్టించి తయారు చేసి చేస్తున్నారు. నిజ జీవితంలో ఇక్కడ అవన్నీ ఎదురుగుండా ఉన్నాయి. అదే పవన్ కళ్యాణ్ గారు అరకు వెళ్ళినటువంటి సందర్భంగా సినిమా ఇండస్ట్రీని ఇక్కడికి రమ్మన్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచింది కూడా అదే. ఇక్కడ మీకు కావాల్సింది ఇస్తాం రండి, 60% ఆదాయం మీకు సినిమా ఇండస్ట్రీకి ఆంధ్ర నుంచి వస్తుంది అన్నటువంటి. సరే, అప్పుడు వెటకారం చేశారు, దూషించారు, ద్వేషించారు, బాగానే ఉంది. ఇప్పుడు సినిమా వాడే, సినిమా నటుడే, ప్లస్ సినిమా హీరో, ప్లస్ మెగా కుటుంబ ప్రతినిధి, ప్లస్ అధికార పార్టీ కూటమి సభ్యుడు, జాతీయ కూటమిలో సభ్యుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ పిలిపిస్తున్నారు. దీని మీద వెంటనే కాంగ్రెస్ పార్టీ అర్జెంటుగా స్పందించి శ్రీధర్ బాబు స్పందించారు. ఎక్కడికి పోరో, అవసరమైతే షూటింగ్లకి అక్కడికి వెళ్తారు, వస్తారు అన్నటువంటి. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన లేదు.